ముస్లింలపై దాడులు పెరుగుతున్నాయి. అసదుద్దీన్ ఓవైసీ ముస్లింలపై కొట్టి చంపుతున్నారట ఛత్తీస్గఢ్లో. కేవలం ఈ దేశంలో ఈ ఒక్క అంశం మీదనే రాజకీయం నడుస్తుంది. 1947 నుంచి ఇప్పటిదాకా రాజకీయాలు, ఓటు బ్యాంక్ అంతా కూడా ముస్లింల చుట్టూ తిప్పడం అనేటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కల్పింపజేసింది ఎవరు? దేశ విభజనతో సహా. దేశ విభజన ఎవడు అడిగిండు? జిన్నా అడిగిండు. ఎవరి కోసం అడిగిండు? దేశ విభజన జరిగేటప్పుడే దరిద్రమైనటువంటి విభజన జరిగింది. ఆ రోజు నష్టపోయింది ఎవరు? ఇది చరిత్రలో ఉండదు. దేశాన్ని ఈ దేశం పైన దాడి చేసినోడెవడు? ఈ దేశం పైన దండయాత్ర చేసినోడెవడు? కానీ అయినా సరే ఈ దేశంలో మళ్ళా పాపం ముస్లింలు అనేటువంటి పరిస్థితి వచ్చేటువంటిది వచ్చింది. ఉత్తరప్రదేశ్లో ఒక ఇల్లు కూలగొట్టిరట. అక్రమంగా కట్టిన ఇల్లును కూలగొడితే ముస్లింల పైన దాడులు అంటారు. అక్రమంగా ఎందుకు కట్టాలి ముందుగాల? అరే మిగిలిన వాళ్ళు కడతలేరా? పోయి కంప్లైంట్ చేయండి. అక్కడ అందరూ అక్రమంగా కట్టారనేటువంటి విషయాలను కంప్లైంట్ చేయండి. కంప్లైంట్ చేస్తే తర్వాత వాళ్ళపైన కూడా దాడులు తీసుకోకపోతే ఈ విషయాలను చెప్పవచ్చు.